ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటున్నారు. సో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉండాలంటే ఏం కావాలి? సర్ఫేస్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది హైగా ఉండాలి. సర్ఫేస్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ should be high and hence intermolecular forces also increases. Intermolecular forces also high. Then boiling point is హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో వెయిట్లో సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంది అనేది చూసుకున్నట్లయితే 1 క్లోరోపెంటేన్ అంటున్నారు. సో CH3 CH2 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 CH2Cl దిస్ ఈజ్ 1 క్లోరోపెంటేన్. సో ది మాలిక్యూల్ కి మనకి సర్ఫేస్ ఏరియా అనేది హైగా ఉంటుంది, లీనియర్ మాలిక్యూల్ కాబట్టి. ఐసోపెంటైల్ క్లోరైడ్ అంటున్నారు. సో CH3 CH2 CH2Cl ఇది ఒక కాంపౌండ్. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే టెర్షరీ పెంటైల్ క్లోరైడ్. సో CH3 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 CH2Cl ఇది టెర్షరీ పెంటైల్ క్లోరైడ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో దీని మీద ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఇక్కడ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే as branching increases surface area shrinks, means decreases. Surface area decreases. So surface area decrease అయితే boiling point intermolecular forces also decreases, then boiling point also decreases. So ఇచ్చిన వాటిలో దేనికి హైగా ఉంటుంది అంటే it has a high boiling point. నెక్స్ట్ this one లాస్ట్ లో దీనికి వస్తుంది. సో 1 క్లోరోపెంటేన్ has a high boiling point అని చెప్పొచ్చు. సో A is the correct answer for this question. Thank you friends.